ఇగో మా రేవంత్ అన్న చూడు, నిండు చంద్రుడు ఒకవైపు, మా చుక్కలు ఒకవైపు. ఇగో ఎయిర్ షోను తిలకిస్తున్న సీఎం మంత్రులు. అపురూపం నేడు ఆవిష్కృతం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పూర్తి. 1,00,000 మంది మహిళలు హాజరు. ఏడాది ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు. అలరించనున్న డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్, ట్యాంక్బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు. డిసెంబర్ 9న సెంటిమెంట్. ప్రయారిటీ ఇస్తున్న కాంగ్రెస్. ఇదే రోజున ప్రత్యేక రాష్ట్రం ప్రకటన. గతేడాది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటైన అపురూపం నేడు ప్రజలకు దర్శనం ఇవ్వబోతుంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా రూపొందించిన విగ్రహాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలను ఆహ్వానం పంపారు. మహిళల సమక్షంలోనే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు లైటింగ్తో జిగేలుమంటున్నాయి. మరోవైపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోనే సీఎం రేవంత్ చెప్పారు. మరి ఇప్పుడు మీరు పుట్టినరోజు ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఓకే టీవీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పుట్టినరోజు ఈరోజు కాదు, కాకపోతే పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీళ్ళు ఇనాగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలామంది మరి ఏమైనా సోనియా గాంధీ గారి విగ్రహం ఏమైనా పెడుతున్నారా అట్లా రూపురేఖలు పెట్టి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అనవసరమైనటువంటి కాంట్రవర్సీస్కి రేవంత్ రెడ్డి గారు మీరు దారితీస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తారు, మాకేం సంబంధం లేదు, ఇదంతా రేవంత్ రెడ్డి ఆలోచనలే అని చెప్పి మీ మీదికి తోసేస్తారు. మీ ముఖ్యమంత్రి పదవి కదిలినట్టు కదులుతుంది. సో మీకే తర్వాత మీరు పార్టీ పెడుతున్నట్టు ఇంటర్నల్గా కూడా ఏదో పార్టీ వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు పార్టీ పెట్టినా పబ్లిక్ మిమ్మల్ని నమ్మాలి కదా. ఇటువంటి ఆలోచనలు మీరు తీసుకొస్తే రేపటి రోజున మీరు పార్టీ పెట్టి బయటికి వచ్చినా మీకు మద్దతు తెలపాలంటే పబ్లిక్ భయపడతారు, ఆబ్వియస్లీ భయపడతారు. ఎందుకంటే అమ్మో ఈయన కాంగ్రెస్లో ఏడాది ఉంటేనే ఇల్లు ధ్వంసం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ లేదు, అది లేదు, ఇది లేదని మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మీరు ఒకవేళ పార్టీ పెట్టి వస్తే మిమ్మల్ని ఏ రకంగా సపోర్ట్ చేస్తారు తెలంగాణ ప్రజలు? సో దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఆచితూచి అడిగేయండి. రేవంత్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, ఎవరో గీసిన ట్రాప్లో పడకండి, లేకపోతే మీరే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ తెలంగాణ కంటే ఒక మార్క్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అది. సో ఈ మార్పులు అనవసరంగా మీ మెడకు చుట్టుకోబోతున్నాయి. ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారు, ప్రజలు మొత్తం వ్యతిరేకతతో ఉన్నారు ఆ విగ్రహ మార్పులకు. ప్రతిపక్ష నాయకుల గురించి మీరు ఆలోచించద్దు, ప్రతిపక్ష బలం చూడొద్దు. మీరు ఏది మాట్లాడినా ప్రతిపక్షాలే మాట్లాడిస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు, మళ్ళా అది తప్పు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడండి మీరు. సో డెఫినెట్గా మరి దీనికి మూల్యం చెల్లించుకుంటారు ముందు ముందు రేవంత్ రెడ్డి గారు. వై బికాజ్ ఎందుకంటే తీవ్ర స్థాయికి జరుగుతూ ఉంది చర్చ, ప్రజలు ఎవరికి కూడా అది నచ్చలేదు. కావాలంటే మీరు సోషల్ మీడియా వ్యాప్తంగా కమెంట్స్ చూడొచ్చు, ఇంటర్నల్గా పబ్లిక్తో మాట్లాడచ్చు. సో మీ పక్కన ఉంటే మీ మెప్పు కోసం చప్పట్లు కొట్టి బాగుందా అంటే అన్న రేవంత్ అన్న ఎస్ బాగుందని చెప్పి చెప్తారు తప్ప మీకు భయపడో లేకపోతే మీ డబ్బుల కోసమో మీ పనుల కోసమో ముఖ్యమంత్రి అన్న భయంతోనో వాళ్ళ భజన కోసమో మీరు ఏది బాగుంటే అది బాగుందంటారు. కానీ అసలు అది నిజమేంటి అబద్ధం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా మరొకసారి. రెబల్స్ చేతికి సిరియా రాజధాని డమాస్కస్ను కైవసం చేసుకున్న హెచ్టిఎస్ గ్రూప్. రష్యాకు పారిపోయిన అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్. ముగిసిన 5 దశాబ్దాల అసద్ కుటుంబ పాలన సిరియాకు విముక్తి లభించింది. రెబెల్స్ శాంతియుత అధికార మార్పిడికి సహకరిస్తా పిఎం జలాలి అధికార మార్పిడికి ఆదేశాలిచ్చి అసద్ దేశం వదిలాడు రష్యా. ఇది మా యుద్ధం కాదు, అమెరికా జోక్యం చేసుకోదు డొనాల్డ్ ట్రంప్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒక్కరోజే 7,592 కోట్ల పెట్టుబడులు, 41,000 మందికి ఉపాధి లభించే ఛాన్స్. రైతులకు మెరుగైన సేవల కోసం ప్రత్యేక యాప్, తక్కువ ధరకే ఇంటర్నెట్,
పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామాలు 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీ ఇంటర్నెట్ సేవలు టీ ఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. పుర్రె కోసం యువకుడి హత్య, క్షుద్ర పూజలు చేస్తే కోట్లు వస్తాయని దారుణం. తలను తీసుకెళ్లి ముండాన్ని పడేసినారు. యూట్యూబ్లో చూసి తంత్ర పూజలకు ప్లాన్. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఘటన. బాబోయ్, శుద్ధ పూజలు ఎడికెళ్ళి వస్తారా నాయన. యూట్యూబ్లో చూసట క్షుద్ర పూజలు చేసిరట. క్షుద్ర పూజలు యూట్యూబ్లో చూసి అది కూడా వచ్చినాయా మరి కోట్ల రూపాయలు. మనం కష్టపడితేనే దైవ సంకల్పము అదృష్టము తోడైతాయి. ఉట్టిగా కూర్చొని డబ్బులు రావాలి డబ్బులు రావాలి డబ్బులు రావాలంటే రావవి. మనం కష్టపడాలా, మొండితనం ఉండాలా, సంకల్పం ఉండాలా, పంచువాలిటీ ఉండాలా, చాలా ఉండాలి. అసలు చెప్పాలంటే మెయిన్ కసి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను సాధించాలని ముందరికి వెళ్ళిపోవాలా అని తొక్కుకుంటా. ఏం ఆలోచించదు వేరే ఏమి. ఓకే, మనం కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది. కష్టపడకుండా ఏ ప్రతిఫలాలు రావు. మన ధర్మాన్ని మనం పాటిస్తేనే దైవ సంకల్పం తోడవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, ఇక ఏం చేయలేం మనం. సంజీవ్ భట్ నిర్దోషి మాజీ ఐపీఎస్కు క్లీన్ చిట్. 1997 కస్టోడియల్ టార్చర్ కేసులో గుజరాత్లోని పురంబందర్ కోర్టు కీలక తీర్పు. ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టండి. లగచర్ల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అసెంబ్లీ మండలి వేదికగా ప్రతి అంశంపై గొంతు విప్పాలి. మూసి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం నేరం. తెలంగాణ తల్లి భావన యావత్ సమాజానిది. ఫిబ్రవరిలో పార్టీ బహిరంగ సభ, పార్టీ కమిటీలు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కేసీఆర్. అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం అయిపోయి. ఇక కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మీరు రాకపోతే ఇక ఏం చెప్పాలి సార్? మీరు ఎందుకు రారు అసెంబ్లీకి? ఎందుకు రారు? ఇన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ఇంతమందికి రా 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 అని ఇంతమంది అడుగుతూ ఉన్నారు. లేదా మీరు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గానన్నా రాజీనామా చేయండి, లేదా ఆ ఎల్పీ పొజిషన్లోనన్నా రండి అసెంబ్లీకి. ఎందుకు రారు అసెంబ్లీకి? మాట్లాడితే రేవంత్ రెడ్డికి నేను ఈక్వల్ కాదు అందుకే రాడు అంటారు. మీ వాళ్ళు కొంతమంది చెప్తారు, నేను రేవంత్ రెడ్డి సమానమా ఏమన్నా రానికి, అసెంబ్లీకి వస్తే ఆయన ఈక్వల్ అనుకుంటాడు అని చెప్పి. కానీ మీరు ఆలోచించాల్సింది రేవంత్ గురించో ఇంకెవరి గురించో కాదు, తెలంగాణ ప్రజల గురించి. తెలంగాణ ప్రజల కోసం మీరు రావాలి అసెంబ్లీకి. ప్రజల్లో ఉండాలన్నా, ప్రజల్లో మీ పేరు డెఫినెట్గా ఉంది. సో ఇంకా కొనసాగాలన్నా, ముందు ముందు ప్రశ్నించాలన్నా కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఫార్మ్ హౌస్లో ఉంటే సరిపోదు. ఫామ్లో ఉండాలి, పబ్లిక్లో ప్రజలలో ఉండాలి. అసెంబ్లీ సెషన్స్కి రండి అని చెప్పి నేను మరొక్కసారి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు రారనే అర్థమైపోయింది సీను. లాస్ట్ టైం వస్తారనుకున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ మీరు రావట్లేదు. రాకనే మీరు కొంచెం తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది ఈ విషయంలో. ఖచ్చితంగా అసెంబ్లీలో కేసీఆర్ ఉండాలని చెప్పి 4 కోట్ల జనాభా కోరుకుంటుంది. మీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళేమో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ప్రచారాలు, కేసీఆర్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ కమింగ్ అని. ఇట తీరా చూస్తే మీరు ఆ పొంగులేటి సార్ బాంబేల్చి తుస్స అన్నట్టు మీది కూడా తుస్సు అవుతుంది. ఎందుకు సార్ కేసీఆర్ సార్ ఇట్లా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు కదా. ఓట్లు కోట్లు తిట్లు ఇదే రేవంత్ రెడ్డి పాలన. మూసి ప్రక్షాళన కాదు, ప్రజల సొమ్ము భక్షాలన. 1,50,000 కోట్లను తినేందుకే ఈ నాటకం. సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర రేవంత్ది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గ్రహణం. హరీష్ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్షీట్. రాముడి భూములు కబ్జా వీడేదెప్పుడు? పేర్లు రికార్డులు మార్చి ఆక్రమించిన అక్రమార్కులు. ఆ స్థలంలో ఫంక్షన్ హాలు, రిసార్టులు, వాణిజ్య నిర్మాణాలు. 2 ఏళ్ల క్రితమే త్రిసభ్య కమిటీ నివేదిక. దేవరయ అంశాలపై హైడ్రా దృష్టి సారించాలని డిమాండ్. మేడ్చల్ జిల్లా తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో దేవరయ అంశాల్లోని రామచంద్రస్వామి ఆలయ భూములు నేటికి కూడా కబ్జా వీడడం లేదు. 1,350 ఎకరాలు ఆలయం వేనని త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం లేదు. అక్కడ దశాబ్దాలుగా ఫంక్షన్ హాలు, రిసార్ట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకొని అక్రమార్కులు ఆదాయం పొందుతున్నారు. ఆలయ భూములను కబ్జా నుంచి విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు.
ఇక అయిపోయి ఇక ముఖ్యమంత్రి అయ్యిండు అన్నీ మర్చిపోయి ఆమె వాళ్ళు వచ్చి ఉంటేనే మాట్లాడరు మరి లేకపోతే మాట్లాడతారు కదా. పిసిసి అధ్యక్షులుగా ఎన్నో మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడతలేరు. ఆయన ప్రశ్నించినవి కూడా ప్రక్షాళన చేస్తలేడు. మంచు ఫ్యామిలీలో గొడవలు, మోహన్ బాబు మనోజ్ మధ్య ఘర్షణ, గాయాలతో ఆసుపత్రికి మనోజ్. డయల్ 100కు తండ్రి కొడుకుల ఫోన్, అసత్య ప్రచారాలు నమ్మద్దంటున్న మోహన్ బాబు. మరి 100కు ఫోన్ ఎట్లా పోయింది? ఆస్తి తగాదాలు, ఆస్తి పంచండి, ఆయనకు రావాల్సిన ఆస్తి ఇవ్వండి అని చెప్పి నిన్న మంచు మనోజ్ గొడవ పడ్డం జరిగింది. సో నిన్న ఇక్కడ పహాడీ షరీఫ్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ పోయింది 100కు ఫోన్ చేయడంతో. ఎందుకంటే జల్పల్లో ఉంటారు కాబట్టి ఆయన, మరి అక్కడ లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోయింది. సో ఆస్తి ఇస్తావా లేదా, ఆస్తి రావాల్సినటువంటి వస్తాయా రావా అనే దానిపైన మరి తీవ్ర చర్చ జరిగింది. అట్లాగే కొట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకే గాయాలతో మంచు మనోజ్ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలి, లేకపోతే కోర్టుకు ఎక్కాలి. ఈ కొట్టుకోవడాలు ఏంది నాకు అర్థం కాదు. తండ్రి కొడుకులు ఇద్దరు. కేసీఆర్ దీక్షా ఫలం కాంగ్రెస్ దగా పర్వం. కాంగ్రెస్ మోసం, అమరుల త్యాగం, కేసీఆర్ దీక్ష. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలను పరిశీలిస్తే వెల్లడయ్యే నిజమిదే. 60 ఏండ్లుగా అడుగడుగున కాంగ్రెస్ ఎలా వచ్చిందో తెలంగాణలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. సుదీర్ఘ స్వరాష్ట్ర పోరాటం, కేసీఆర్ లిఖించిన ఉద్యమ వ్యూహం. 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం. పాలన కాదిది, ప్రజా పీడన. విజయోత్సవాలు కావివి, మంచనోత్సవాలు. గురుకులాలపై కేసీఆర్కు నివేదిక. అంగన్వాడీ కేంద్రాలు, ఆయిల్ ఫెడ్ సరుకులు బంద్ అట. ప్రారంభోత్సవాలు చేస్తారు, బిల్లులు ఇవ్వరా. అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వండి. 27న అమరవీరుల స్తూపం వద్ద నిరవధిక దీక్ష చేస్తాం. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశాం. తాజా మాజీ సర్పంచులు, జేఏసీ అధ్యక్షుడు కరుణాకర్. మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ. పాత విఆర్ఓలు, విఆర్ఏల సర్దుబాటు. గ్రామ రెవెన్యూ అధికారులుగా పునరుద్ధరణ. 4.68 లక్షల భూ దరఖాస్తులు పరిష్కరించాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఒక్కసారి మనం కమ్యూనిటీలో దీని మీద పోస్ట్ పెడదాము. తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారా, రావాలని కోరుకుంటున్నారా? విఆర్ఓ వ్యవస్థను మళ్ళా తీసుకొస్తామంటున్న పొంగులేటి. సో ఆప్షన్ ఏ విఆర్ఏలు తెలంగాణకు కావాలా, విఆర్ఏలు తెలంగాణకు వద్దా? సో దయచేసి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అసెంబ్లీలో నిలదీస్తామంటారు, మరి ప్రజా సమస్యలపై గళమెత్తుతాం. దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతులకు ఇచ్చిన హామీలను సర్కారు నెరవేర్చలేదు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై అధినేత కేసీఆర్ మాకు దిశానిర్దేశం చేశారు. శాసనసభలో ప్రజావాణి బలంగా వినిపిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. నిన్న ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చొని కూడా చాలా విషయాలు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. రాజీనామా చేద్దాం, ప్రజా వ్యతిరేకత ఉన్నదో లేదో తేల్చుకుందాం. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. మీరు కేటీఆర్ అని మీరు, రేవంత్ ఏమో కేటీఆర్ అని ఆయన, ఒకరికొకరు రా అని పిలుచుకుంటారు కానీ ఊరు మళ్ళా. ఆయన కూడా మొన్న సవాల్ ఇస్తాడని జరిగింది. అక్కడికి కేటీఆర్ పోలే, ఈయన రాడు. అక్కడికి ఈయన ఓడు, అక్కడికి ఆయన రాడు. ఫోన్లు మాత్రం మాట్లాడుకుంటారు మళ్ళా. కొడంగల్ నుంచి మళ్ళీ గెలిచేంత దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా నీకుందా? అల్లుడు, సోదరులు, బావమరిది కోసమే తపన. రేవంత్ బూతులు వినడానికి కేసీఆర్ రావాలనా? 6 కాదు 6 గ్యారంటీలు కూడా అమలవ్వలేదు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నేత కేటీఆర్. సో ఇది నమస్తే తెలంగాణలో వార్తలు. సో ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాము. అండ్ అదే రకంగా ఈరోజు అసెంబ్లీ సెషన్లో కూడా చూద్దాం. మరి దాదాపు సుమారు 7 అంశాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్డినెన్స్ తేవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీ సెషన్స్ మొత్తం దాని మీదనే చర్చ కొనసాగేలా కనబడతా ఉన్నది. అండ్ ముఖ్యంగా లగచర్ల వీటన్నిటి గురించి కూడా డిస్కషన్స్ వచ్చే ప్రస్తావన అయితే ప్రతిపక్షాలు తీసుకొచ్చే విధంగా కనబడతా ఉన్నది. మరి బీజేపీ స్టాండ్ ఏంటో, బీజేపీ మరి దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారో మరి ఇంకా ఏమీ తెలిసే పరిస్థితి కనబడట్లేదు. మరో పక్క చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఆపండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి ఆ తెలంగాణ తల్లి విగ్రహం కూడా రూపురేఖలే మార్చేసినారు.
అసలు బాలేదని ప్రజలందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. సో ప్రజలారా 6 గ్యారంటీలు, మరి రుణమాఫీ, రైతు భరోసా, మరి ఇప్పుడు తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఇవన్నీ అయ్యే సందర్భాలు మీకు కనబడుతున్నాయా, తెలుస్తున్నాయా? సో దయచేసి ప్రజా సమస్యల పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి దయచేసి, లేదా మెసేజ్ పెట్టండి. నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టినా కూడా మా వాళ్ళు మాకు కాన్ఫరెన్స్ కలుపుతారు, నేను కూడా మాట్లాడతాను. అండ్ ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఓకే టీవీని ఆశ్రయించండి. మీరు లొకేషన్ పెట్టిన అడ్రస్ వస్తుంది. అండ్ మీరు మీ మీ బాధ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే కూడా ఈ స్క్రీన్ ద్వారా మీరు హ్యాపీగా చెప్పుకోవచ్చు. ఎనీవేస్ మా ఛానల్ను లైక్ చేయండి, లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.